దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. మన శీర్షిక ప్రకటన గ్రంథం 22. మనమందరం కలిసి 22:12 వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దనున్నది. చిన్న ప్రార్థన. మనం బలవ సమయంలో మనం చాలా విషయాలు మనం చూసినాం. కొన్ని వివిధమైనటువంటి భాగములు ఉన్నాయి. మొట్టమొదటిగా ఎవరికి జీతం ఇస్తాడు చెప్పండి. ఎవరికి ఇస్తానన్నాడు? తెలియక కదా ఉపచారం చేసినటువంటి వారికి ఏముంటుంది? జీతం. తెలియక చేసిన వాళ్ళకి జీతం. తర్వాత మనం రెండో విషయం చూసినాం. ప్రభు కొరకు తమను తామే ఖర్చు చేసిన వారు, అంటే పానార్పణముగా పోయబడిన వారు, వారికి కూడా ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. అందరి మధ్యలో హతసాక్షులుగా చేయబడిన వారు, ప్రభు కొరకు పానార్పణముగా కుటుంబాలు దారబోసిన వారు, దేవుని కొరకు కరిగిపోయినటువంటి కుటుంబాలు శ్రమల గుండా వెళ్ళి ప్రభు కొరకే తమ ప్రాణ త్యాగం చేసినటువంటి వారికి ప్రభు దగ్గర జీతం ఉంది. ఊరికనే జీతం ఇయ్యడు ప్రభు. పనిపాటు లేకుండా తిరిగేటోళ్ళకి ఇయ్యడు, గొప్పలు చెప్పేటోళ్ళకి ఇయ్యడు, ఏం చేయకపోయినా చేసినట్టు చెప్పేటోళ్ళకి ఇయ్యడు, గోరంతను కొండంతలు చెప్పే వాళ్ళకి ఇయ్యడు. చెప్పాలంటే దేవుని ఒక ఆయన పాట రాశాడు. గోరంత కొండంతలుగా చేసి పరజనము తన సొంతముగా చూపి గప్పాలు కొట్టే పెద్దయ్యో గొప్పలు చెప్పవద్దయో. అన్నీ ఉన్న ఇస్తరి ఎప్పుడు అణిగి మణిగి ఉంటుంది, కాలిగున్న పాత్రే చాలా చప్పుడు చేస్తుంటుంది. మాటలింక తగ్గించాలి, చేతలలో చూపించాలి, నీ ఘనతను నీవుగాక నీ పనులే చాటించాలి, నీ ఘనతను నీవుగాక నీ పనులే చాటించాలి. గప్పాలు కొట్టే పెద్దయ్యో గొప్పలు చెప్పవద్దయో అని ఒక ఆయన మా శిఖామణి గారి కుమారుడు స్టీఫెన్సన్ రాశాడు ఆ పాట. అయితే విషయం ఏంటంటే, మనం చిన్నది చేసి గొప్పగా ఊకట్ల మందిరం కాల పోయి చూసి వచ్చి ఈ మందిరానికి రాయేసింది నేనే, నీళ్ళు మోసినాను, పుట్టిందే ఇక్కడ, సచ్చేది ఎక్కడ? ఇక్కడే పుట్టినావులే, సచ్చేది చెప్పు. ఒక రాజు అట్లా విరివిగాడు. దేవుడు ఏం చేసినాడంటే ఎక్కడో వేరే దేశంలో చంపి అక్కడి నుండి ఈడ్చుకొచ్చినాడు, కాలు తాడుగట్టి. గాడిదని విడిచినట్లు ఎవరు ఏడ్చలే, రాజు చచ్చిపోతే గాడిదని పాతి పెట్టినట్లు పాతి పెట్టినారు. కాబట్టి దేవుని వాక్యం అందరికీ ఒకటే చెప్పి, నాకైనా వినే నీకైనా మనకందరికీ ఒకటే. దేవుని దగ్గర ఏ మినాయింపు ఉండదు. కాబట్టి ప్రభు కొరకు ఏం చేసినావు అనేది నిలబడుతుంది. కానీ మనం వచ్చి ఈడ పెట్టింది తిని కమ్మగా తిని కొంతమంది ఐడియలు కూడా వేస్తారు కదా. నేను బొంబాయిలో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు బొంబాయిలో ఉన్నాను. పనికి పోవాల్సి వస్తుందని చెప్పి దేవుడు నాతో మాట్లాడినాడు, మందిరం పని చేయమన్నాడు అని చెప్పినాడు. ఆయన ఆడ మందిరం పని ఏమని చేస్తాడంటే నీళ్ళు అందిస్తాడు, ఇంకా మళ్ళీ డుమ్మ కొడతాడు, మధ్యాహ్నం అన్నం పెట్టి టైంకి వస్తాడు. ఏమయ్యా మరి ఇట్టేటప్పుడు పని చేసుకొని బతకచ్చు కదా అంటే, దేవుడు చెప్పినాడు నాకు, దేవుడు వాగ్దానం ఇచ్చినాడు నాకు అని చెప్పేది. అన్నీ పచ్చి అబద్ధం, ఇదొక ముసుగు. కాబట్టి ఇవన్నీ దేవుని దగ్గర చెల్లవు. దేవుని దగ్గర ఇట్లాంటివి ఏమి చెల్లవు. దేవునికి కావాల్సింది క్రయధనం.
దేవునికి కావాల్సింది అన్నీ విడిచిపెట్టుట, దేవునికి కావాల్సింది అన్నీ వదిలేయట. కాబట్టి మొట్టమొదటిది మనం చూసినాం, పరిచర్య చేసి వారు ఉపచారం చేసిన వారికి బహుమానం. రెండవది తమ తామే క్రయధనం చెల్లించిన వాళ్ళు, తమను తామే ఖర్చు అయిపోయిన వాళ్ళు, డబ్బు ఖర్చు వాళ్ళు కూడా ఖర్చు అయిపోయినారు. లోకానికి ఎట్లా కనపడినారు వాళ్ళు? చూడు, యేసుప్రభు నమ్మినందుకు ఎన్ని కష్టాలు పడి చచ్చిపోయారు వాళ్ళు, ఆ యేసుప్రభు నమ్మినందుకే అని అట్లా అనిపించుకున్నవారు. అదే సమయంలో లోకంలో 100 రెట్లుగా ఆశీర్వదించబడి పరలోకంలో ప్రభు దగ్గర మెప్పు ఘనత పొందినటువంటి వారు. మూడవదిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 25, 23. 25వ అధ్యాయము 23వ వచనం చదవండి. అతడి యజమానుడు ఎవరితో చెప్తున్నాడు? ఒకనికి 5 ఇచ్చినాడు, ఒకనికి 2 ఇచ్చినాడు, ఒకనికి 1 ఇచ్చినాడు. అయితే ఏమన్నాడు? 5 ఇచ్చినాడు వస్తే 5కు 5 తనకిచ్చిన పని నమ్మకంగా, దేవుడు ఏదైనా పని ఇచ్చినాడంటే దాన్ని నమ్మకంగా చేయాల. నమ్మకస్తులకి బహుమానం. ఎవరికి? కొంచెములో నమ్మకం. దేవుని పని విషయంలో, దేవుని డబ్బు విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ ఏది కూడా అనవసరమైన ఖర్చు చేయకూడదు. భక్సింగ్ గారు ఒకసారి బస్సులో పోతా ఉన్నాడు. పోతా ఉంటే బిచ్చగాడు వచ్చినాడు. చెప్పినారా ఎప్పుడన్నా విన్నారా? ఇది లేదా? బిచ్చగాడు వచ్చినాడు. వస్తే కల ఈయనకి ఎంతో దయ పుట్టింది. పాపం దయ పుట్టి 5 రూపాయలు ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? 5 రూపాయలు ఇచ్చినాడు. కొద్ది ముందు పోయిన తర్వాత దేవుడు అన్నాడంట, భక్సింగ్ అంటే, ప్రభు చెప్పు ప్రభు అంటే, నా సొమ్ము ఇవ్వడానికి నువ్వేవుడు అన్నాడంట. నా సొమ్ము ఇవ్వడానికి నువ్వేవుడు? నీ సొమ్మా? దారిలో పోయే దానకాల దానం చేయడానికి నీ సొమ్మా? ప్రభా, నేనేం తప్పు చేసినాను? ఒక బిచ్చగానికి ఇస్తే ఏం తప్పయింది? నీవెవరు నన్ను అడిగిచ్చినావా? నేను చెప్పినాను ఇవన్నీకి. ఆ దినం నుండి భక్సింగ్ గారు ఎవరికి కూడా ధర్మం చేసేటోడు కాదు, ఎవరు చేసేవాడు కాదు. ప్రభు చెప్తే చేస్తాడు. అంత నమ్మకస్తుడు ఆయన. మనం కూడా దేవుని ఇంట్లో ఏది పడితే అది ఆశించకూడదు, అనవసరంగా తినకూడదు, అనవసరంగా కూడా భోజనం చేయకూడదు. దేవుని ఇంట్లో ఏదైనా పని చేస్తే భోజనం చేయాలి. పనివాడే జీతానికి అర్హుడు. పని చేయకుంటే భోజనం చేయకూడదు, పని చేయాలా. ఊరిలో పని చేయాలా, మందిరంలో కూడా పని చేయాలా. వాక్యం వినకుండా భోజనం పెట్టేవాళ్ళు కాదు ఆ దినాల్లో. వాక్యం వినకుండా బయట తిరిగి వస్తానంటే భోజనం పెట్టేటోళ్ళా? పెట్టరు. నువ్వు ముందు దేవుని వాక్యాన్ని విను. ఇలాగ వాళ్ళు తయారు చేసేవాళ్ళు. అప్పుడు భక్సింగ్ గారు ఆ దినం నుండి దేవుని డబ్బు విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడు. తర్వాత మీకు ఉదాహరణ చెప్తా. దేవుని ఇంట్లో ఏదైనా కానీ ఎక్కడన్నా పడింది, అది తినే వస్తువు గాక, అసలు చెప్పేంతవరకు ఏది ముట్టుకోకూడదు. భక్సింగ్ గారు కావాల్సికే ఆయన రూమ్లో చాక్లెట్లు పెట్టేవాడంట. మన నమ్మకత్వం చూడడానికి, పని చేయడానికి వస్తారు కదా కసుడడానికి, వాళ్ళలో ఎంత నమ్మకత్వం ఉందో చూడడానికి ఆయన చాక్లెట్లు పెట్టేవాడు. అవి నెలలైనా అడిగి ఉండాలా. ఒక ఆమె రోజు వచ్చి ఊడిసిపోతూ ఉందంట. భక్సింగ్ గారు అంటే ఎంతో అభిమానం, భక్సింగ్ గారు కాలం నుండి ఉండాను నేను కదా, చాలామంది చెప్తుంటారు. మారు మనసు ఉండదు, ఏముండదు, బయట గయాలు తిరిగి కొట్లాడుతుంటారు. మళ్ళీ మేము భక్సింగ్ గారిని చూసినావు, ఏం చూస్తే ఏం లాభం? భక్సింగ్ గారిని చూసినావు, ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకోవాలి? భక్సింగ్ గారు కొట్లాడినాడా ఎవరితోనన్నా? భక్సింగ్ గారు ఈ అడ్డదిడ్డంగా మాట్లాడినాడా? ఏమి అట్లేం చేయలేదు. ఆయన చెంప దెబ్బలు కొట్టినా మౌనంగా ఉంటూ వచ్చినాడు. మందిరంలో లేచి తిడుతుంటే ఒక ఆమె లేచి తిడుతూ ఉందంట. ఎందుకు అడ్డ తిడుతుందని చెప్పి ఆయన మన గేట్ కాడ పెట్టారు. ఇంకా ఈ అమ్మ పని అదే. మందిరంలోకి వచ్చే వాళ్ళ ఆపేదంట. భక్సింగ్ అనేటోడు ఉన్నాడు, వాడు పంజాబ్ నుండి వచ్చినాడు, మన మాట వినాకండి మీరు అని చెప్పేది.
ఓ రోజు అడిగినాడంట ఒక ఆయన పోయి, ఏమ్మా ఎందుకు నువ్వు అట చెప్తున్నావు అంటే, నువ్వెవరు అని అంటే, నేను యెజబెల్ అనిందంట. ఏమనింది? కాబట్టి నమ్మకత్వం లేనప్పుడు ఇలాంటి వేషాలన్నీ మనం వేసుకునే ప్రమాదం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలా. వేషధారులు దేవుని దగ్గర పనికిరారు. యెరోబాము భార్య వేషం వేసుకునింది, యెజబెలు వేషం వేసుకునింది. ఏమైనారు వాళ్ళు? యెరోబాము భార్య, వేషం వేసుకుని వచ్చినావా? నీ కొరకు కఠినమైన మాటలు సిద్ధం ఉంది. ఎంత నష్టం కలిగింది. ఏ దేవుని చేత ఆశీర్వదించబడ్డారో ఆ దేవుని చేత చివరికి ఏమో ఫలం, శాపం ఫలం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం కొంచెంలో నమ్మకంగా ఉన్నాడంట, అనేకమైన వాటి మీద నియమించినాడంట. అది రాజకీయం. యేసుప్రభు వారు 10 ఏళ్ల పరిపాలనలో చిన్న దాంట్లో కూడా నువ్వు నమ్మకంగా ఉంటే, అరవింద మంకులు గొప్ప దైవజనుడు ఆయన చనిపోయినప్పుడు ఆయన సాక్ష్యం వినింది ఏంటంటే, కొత్తిమీర 5 పైసలు కొత్తిమీర కొనుక్కునేది కూడా రాసినాడు ఆయన. కొత్తిమీర కొనేది కూడా రాసి పెట్టినాడు. ఏది అనవసరమైనది వ్యర్థము చేయలే. అంత నమ్మకస్తుడు ఆయన. దేవుని వలన అలాంటి వాళ్ళు మెప్పు పొందుతారు. దేవుని సొమ్ము విషయంలో కానీ నీ విషయంలో కానీ ఈ నమ్మకంగా ఉన్నప్పుడు చాలా ఎదిరింపులు వస్తాయి. చాలాసార్లు కొంతమందిని లేపుతాడు సాతానుడు, లేపుతాడు. మన మీద అబద్ధమైన నిందలు మోపుతాడు, మన మీద ఎదురాడేవారుగా చేస్తాడు, మన ఇంట్లో వాళ్ళని కూడా లేపుతాడు, మన పిల్లల్ని వ్యతిరేకంగా లేపుతాడు, మన బంధువులు లేపుతాడు, మన అన్నదమ్ములు లేపుతాడు, మన అక్క చెల్లెని లేపుతాడు. చాలా ధైర్యంగా నిలబడాల్సి ఉంటుంది. దేవుడు నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ప్రభు ఏమన్నాడు? మరణం వరకు నమ్మకంగా ఉండము. ఎంతవరకు ఉండాలి నమ్మకంగా? మనం ఇప్పటి వరకే నమ్మకంగా ఉండి తర్వాత కదా ఏంటంట, రాజగుర్రం గాడిద అన్నట్టుగా ఉండకూడదు. రాజగుర్రం రాజగుర్రమే, గాడిది గాడిది. దానికి దీనికి నక్కకు నాగలోకం అంతటువంటి తేడా. మన ఆత్మీయ జీవితంలో నమ్మకత్వం అనేది ఎంత అవసరమో, మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో పవిత్రత కాపాడుకునే విషయంలో నమ్మకంగా ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో యోసేపు నమ్మకంగా ఉన్నాడు. ఒకసారి ఆయన శోధించడానికి స్త్రీ వస్తే భయపడి పారిపోయినాడు. అందుకని 60 సంవత్సరాలు ఏక ప్రధానమంత్రి ఆయన. ఎన్ని సంవత్సరాలు? ఆయనకు పోటీ లేదు. చూసినారా ఎంత దీవించబడ్డాడు? అదే సంసోను స్త్రీ వాళ్ళలో చిక్కుకొని పాపానికి దారి చూపించినాడు, మనసు ఇచ్చినాడు. తర్వాత 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. ఎంత నష్టపోయినాడు. బలవంతుడే కానీ బలహీనుడు కావాల్సి వచ్చింది. ఆత్మీయ జీవితంలో కూడా నమ్మకంగా ఉండాలా. దేవుని సేవించే విషయంలో, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలా, కుటుంబంలో నమ్మకంగా ఉండాలా. నిన్ను 10 మంది చూస్తే ఏమన్నా తెలుసా? ఈ నమ్మకస్తుడు, ఏమ నమ్మకస్తురాలు, ఒంటి మాట మనిషి. మాట అంటే మాటే. ఎక్కడ పొగుడతారు మనల గురించి? గౌనులు ఎదుట, గౌనుల దగ్గర మన గురించి చెప్పుకుంటారు. కాబట్టి నమ్మకంగా ఉండండి. ప్రభువుకు నమ్మకమైన వానికి మెండైన దీవెనలు, అతనికే నమ్మకమైన మెండైన దీవెనలు. కాబట్టి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. అందుకనే యెషయా గ్రంథంలో 62వ అధ్యాయం 3వ వచనంలో, నా చేతిలో రాజకీయ మొకటముగా నీవు ఉందువు. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాలనలో వాళ్ళకు ఒక రాష్ట్రాన్ని రాసిస్తాడు. ఇప్పుడున్న నీతి న్యాయములతో ఏలేటువంటి పాలన అది. అక్కడ ఏ అన్యాయం ఉండదు, ఏ అబద్ధం ఉండదు. నమ్మకస్తునికి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరు పరిచారకులు? దేవదూతలు. ఎవరు మనకి సెక్యూరిటీ ఇచ్చేది? దేవదూతలు. నీతి న్యాయముతో కూడే పాలన. అందుకనే నా సంతోషంలో మీకు పాలుంది. అందరితో చెప్తున్నాడంట, నా సంతోషంలో పాలు. మన ప్రభువే నమ్మకస్తుడు, నమ్మకమైన సత్య సాక్షి. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు దేవుని ఇల్లంతట్లో
నమ్మకమైన వాడు. దేవుని ఇంట్లో మనం కూడా నమ్మకంగా ఉండాలా. నోరు ఉంది కదా అని అటుకు పడితే అటుకు మాట్లాడకూడదు. నోరు గురించి కూడా తర్వాత చెప్తా మీకు, అది కూడా ఒక అంశం ఉంది. కాబట్టి నమ్మకస్తులుగా ఉండండి. ప్రభు అతి సమీపంగా ఉన్నాడు. నమ్మకంగా ఉంటే ఒక దినాన క్రీస్తు యొక్క పాలనలో ఆయనతో ఉంటాం. చూడండి ఒక మాట, 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం, 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ వచనం చదవండి. ప్రభుతో ఉంటారు వీళ్ళు. నమ్మకస్తులు ఎవరితో ఉంటారు? ప్రభుతో ఉంటారు. ప్రభు ఆటిపోతే ఆటిపోతారు. తనతో ఉన్నవారు నమ్మకస్తులైనందున దేవునికి నమ్మకమైన వాళ్ళు కావాలి. అందుకనే మన చదువుతాం దివృత్తాంతంలో 16లో కదా, లోకంలో దేని కొరకు ఎదురు చూసినాడు దేవుడు? నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారని యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తా ఉంది. దేవునికి నమ్మకస్తులు కావాలా. ఈనాడు అంత అపనమ్మకస్తులు అయిపోయినారు. ఎక్కడ చూసినా డబ్బే డబ్బే. మా దగ్గర ఒక ఆయమ దాసరాయం ఉంది, ప్రభు నమ్ముకోలేదు, అనురాలు. ఈ మధ్యలో మందిరానికి దగ్గరలో రూమ్ ఇచ్చి, ఎవరు రూమీరు ఆయమ కథ నాకు ఊరు తెలియదు. భయంకరమైనటువంటి పాపాత్మరాలు. భర్త పెట్టుకొని కూడా అక్కడున్న రాజకీయ నాయకులతో చెడ సహవాసం కలిగి ఉంది. ఆయన భర్త వచ్చి అన్నాడు, చాలా మెత్తకైన వాడు, అయ్యా నా భార్య నీతో ఉంటే నేనేం బాధపడను కానీ నాకు కాపురం చేయమాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఊరు మందిలో నన్ను తూ అంటున్నారు, చాలా పరాక్రమవంతుడు అనమాట. అంతా రాజకీయం, అంతా రాచర్లు, అదంతా మనిషిని చంపాలంటే 10 నిమిషాలు చంపుతారు వాళ్ళు. అట్లాంటి నాయకుడు. అయితే దుర్మార్గమైనటువంటి జీవితం. ఈమె భర్తను కాదని తన యవన కాలం ఉన్నంత వరకు చల్లిడిగా తిరిగింది. తిరిగిన తర్వాత లాస్ట్కి ఏమైందంటే, ఒక దినం వచ్చింది 2004లో ఆయన చంపేసినారు. చంపినోనికి ఎప్పటికైనా సాగు తప్పదు కదా కదా. కత్తి చేత పట్టిటోడు ఎప్పుడైనా దాంతోనే చస్తాడు. బాంబు వేసినోడు బాంబుతోనే చస్తాడు. అర్థమైందే. చాలామంది రాజకీయ నాయకులు కూడా మనం చూసినాం. కపట వెంకటరపుడు ఆయన్ని కోడుమూరు దగ్గర భయంకరంగా నరికి చంపినారు. తర్వాత అంతకుముందు తన చెల్లెలే భర్తని అన్నం తింటా ఉంటే ఎగ్గుకొచ్చి చంపినాడని చెప్పారు. చెల్లెలే చంపించిందని చాలామంది రకరకాలు చెప్పినారు. అదంతా మనకు అవసరం లేదు. కానీ ఎప్పటికైనా కానీ చంపినోనికి సాగు తప్పదు, కొట్టినోనికి దెబ్బ తప్పదు. అయితే ఈమె ఏం చేసిందంటే, భర్తను వద్దనుకొని ఆయన నుండి నువ్వు నా దగ్గర ఉంటే ఊరంతా అవమానం అంటే కూడా ఆమె ఏమనిందంటే, నేను పోను, నువ్వు 6 ఊర్లో పాలిగాడు, నీతోనే ఉంటాను నేను అనింది. అని ఉంది. కాలం అయిపోయింది, వాడు చచ్చినాడు. ఇప్పుడు కుటుంబం కూడా ఆయన రానీలే. ఆయమని కుటుంబం రానీలే. వాళ్ళ అమ్మ చచ్చిపోయిన వాళ్ళు, ఆయన చచ్చిపోయిన పోలే, పనీలు రానీలే. వాళ్ళు రానీకపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పోవాలని చెప్పి ఎట్లయినా కానీ ఆడపిల్లలు అక్క చెల్లెండ్లు ప్రేమలు ఉంటాయి కదా. అక్క చెల్లెండ్లంతా ప్రేమతో ఉన్నారు. ఏమైనా కాలం ఉన్నంతసేపు ఏగింది. అందరినీ బూతులు, నోటికి ఇంతలో మాటలు, అమ్మది ఇంతలో మాటలు. తర్వాత ఇప్పుడు అందరు పోయినారు, మెత్తబడింది, కిడ్నీలు ఫెయిల్ అయినాయి, దెబ్బతినింది. నువ్వు ఎంత ప్రేమ చూపించినా నీ భర్త నువ్వు ఆనుకొని నింటే, ఒక చెట్టు నీడ నువ్వు నింటే ఎంత బాగుండేది. ఏం జరిగింది తెలుసా? ఆమె ఏం చేసిందంటే, లోకంలో సుఖానికి అలవాటు పడింది. నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెండ్లు ఉన్నారు, అది ఇది అని చెప్పి లోకానుసారంగా తిరిగితే ఇప్పుడు వాళ్ళంతా ఏం చేసినారంటే, ఆమె దగ్గర ఉన్న 10 లక్షలలో నమ్మించుకొని కన్నీకి నాకేసి ఇప్పుడు మెడబెట్టి బడి దొబ్బినారు. ఇప్పుడు రోడ్డు మీద వచ్చి నిలబడింది. ఆమె ఈ మధ్యలో ఆడుంటే, నేను అట్లాంటి వాళ్ళు రక్షణ పొందితే బలంగా నిలబడతారని చెప్పి టిఫిన్ చేసినప్పుడు తీసుకుపోయి ఇచ్చేది. ఆమె ఏడుస్తుంటుంది పాపం. అయితే ఒక రోజు ఒక ఆయన పిలిచి నన్ను మొత్తం పూసకూర్చున్నాడు. చెప్పా, ఈ ఊరిలో కూడా వెళ్ళేరేమని, ఇదో గయ్యాలి గంప, చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తం సార్ అని చెప్పినాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదేదో నమ్ముకోకూడదు. దేవుని నమ్ముకున్నాం, నమ్మకంగా ఉండండి. ఎవరు మనకేం సాయం చేయరు, ఎవరు మనకేం పెట్టరు. నీకు నీవే, నీ నమ్మకత్వం బట్టి నీవు దీవించబడతావు. కనుక నమ్మకమైనటువంటి వానికి మెండైన దీవెనలు,
నమ్మకమైన వాడిని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి నమ్మకంగా మనం జీవించాలి. ఒక దినం ప్రభు వచ్చినప్పుడు మనం అందరం ఆయన ప్రేమ విందులో ఉంటాం. ఆయనతో సంతోషంలో పాలిభాగస్తులు ఇతరులు. అంతేకాదు ఆయనతో కూడా వీళ్ళు ఉంటారు. నమ్మకమైన వాళ్ళనే వద్దు పెట్టుకుంటాడు, అపనమ్మకస్తులు పెట్టుకోడు. అందుకని నెహెమ్యా తన అన్న ఎవరంట? నమ్మకస్తుడు. చూడండి ఆ మాట, 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన అనానీకిని ఎవరికి ఇచ్చినాడంట అధికారం? అనన్యాకు కదా. తర్వాత నమ్మకమైన మనుషుడు, అది కథ. యోగ్యతను చూసినాడు, దేవునికి భయపడేది చూసినాడు. దేవుని డబ్బు విషయంలో మందిరం కట్టేటప్పుడు ఎంత నమ్మకస్తుడో కదా చూసినాడు. చూసి తన అన్న తనకంటే నమ్మకస్తుడు, నేను కంటే నమ్మకస్తులు ఎవరన్నా ఉండారా? కానీ ఆయన ఎరిగినాడు, నాకంటే నమ్మకస్తుడు. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ దేవుని మందిరం పని బాధ్యతలన్నీ అప్పగించాడు. నమ్మకమైన వాడికి బైబిల్లో చోటు దొరికినట్టుగానే పరలోకంలో ప్రభు ఎదుట చోటు దొరుకుతుంది. ఆయన ప్రేమ విందులో పాలు ఉంది, ఆయన సంతోషంలో సంతోషం ఉంది. అంతేకాదు రాజకీయ మకుటముగా ఉంచుతాడు. రా, నువ్వు 5 సంపాదించినావు, ఏమన్నాడు? 10 పట్టణాలు తీసుకో. ఎన్ని? 10 పట్టణాలు అంటే ఏంది? 10 రాష్ట్రాల మీద ఎవరు? ఒక ప్రధాని కదా. కానీ కొన్ని దేశాల్లో ఒక రాష్ట్రానికి ఒకే జిల్లాకి యూదులు ఎవరు ఉండేది? ఒకే రాష్ట్రం, ఒకే డిస్టిక్ కదా. ఇది ప్రపంచంలో వింత. కాబట్టి దేవుడు బిడ్డలైనటువంటి మనకు 10 పట్టణముల మీద నువ్వు 5 కష్టపడ్డావు, నువ్వు 5 సంపాదించినావు. దేవుని పని విషయంలో, దేవుని డబ్బు విషయంలో, నీ కుటుంబ నమ్మకత్వంలో ఎంతమంది నిన్ను ఎదిరించినా నువ్వు నమ్మకంగా నిలబడ్డావు నా కోసం. రా, నువ్వు జయించినావు, జయ జీవితం కలిగి జయించినావు కనుక ఆయన పక్కన కూర్చున్నటువంటి భాగ్యం, ఆయన పక్కన కూర్చున్నటువంటి భాగ్యం. రా నా పక్కన కూర్చో, నీకు సింహాసనం అంటే నమ్మకస్తుడు ఆయన ఒక ఆయన అన్నాడంట, ప్రభా నేను ఆడ కూర్చోనంటే, ఏం రా నీకేం కావాలో చెప్పు అంటే, నేను ఆడ కూర్చోను ప్రభా అంటే, నా పక్కన వేసినాను రా నీకు సింహాసనం కూర్చో అంటే, ఆయన అన్నాడు లేదు ప్రభు నేను ఆడ కూర్చోను, నీ ఒడిలో కూర్చోవాలని ఆశ ఉంది నాకు. ఏ రా ఎంత మంచి కోరిక కోరుకున్నావు. నమ్మకమైన వాడిని ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. ఇది కావాలా లేదా నీకు? అందుకనే ఆ వ్యక్తికి జీతం ఉంది, సంతోషము, ప్రభుత్వం ఉండే భాగ్యము, అందరి ఎదుట 10 పట్టణముల మీద అధికారి. చూడండి ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఇంత గొప్ప భాగ్యం నువ్వు పోగొట్టుకోబాకు. నమ్మకంగా ఉండు. కొంచెంలో నమ్మకంగా ఉంటే చాలు, ఎక్కువలో నమ్మకంగా ఉంటావు. చిన్న దాంట్లో దొంగతనం చేసినావు అనుకో, పెద్ద దాంట్లో కూడా దొంగతనం చేస్తావు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం, నేను సేవ చేసే చోటు కొన్ని చోట్ల ప్రేమింది ఉన్నది. ఒక చోట ప్రేమ ఉందంటే మఠాన్ని పెట్టినాం. ఈ తెలివిపరులు సిస్టర్స్ కొంతమంది ఉంటారు, అతి తెలివి. ఒక బకెట్ నిండా మాంసం తీసుకొని మెట్ల కింద దాచిపెట్టుకుంది. కూర అప్పుడైపోయింది అని నాకు దిగులు పడింది. ఇంకా తక్కువ వచ్చిందంటే ఇంక ఈడనే కదా వచ్చేదంత అసలైన కథ స్టార్ట్ అయ్యేదే ఈడ. దిగులు పడింది, ఏందబ్బా అంత కూర ఎక్కడ పోయింది అని టెన్షన్ పడుతున్నాను. ఒక చిన్న పాప ఆడ బకెట్ ఉంది అంకుల్ అని చెప్పింది. అంటే ఏంది ఉందబ్బా ఆడ బకెట్? అవును మీరు బకెట్లలో ఈడ పెట్టారేంది అని లోపల ఉడకుండా అని చెప్పి ఆ బకెట్ తీసుకొస్తామని పోయినాను. నేనే పోయి చూస్తే దానిని మాంసం వండినేది. నాకు ఇంకా కోపము అరికాల నుండి నన్నెత్తి వరకు వచ్చింది. వచ్చి ఎవరిడు బకెట్ పెట్టినదండి అన్న ఒకటి వచ్చింది. అవు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అది చెప్పు, ఈ బకెట్ ఎవరు పెట్టినారమ్మా అడిగిరాపో అని చెప్పినాను. నేను ఆయమ్మకే చెప్పినాను, అసలు దొంగకి చెప్పినాను. చెప్తే ఆమె అనింది అన్న అనుకుంటే కదలుకుంది అని అంటే,
అన్న నేనే తీసినానన్నా, నేనే తీసినానండి. ఎవరు తీయమన్నారు నిన్నే అంటే, అట్లా కాదన్నా అయిపోతుందేమో అని. అయిపోతే నీ సొమ్మ, నీ సొమ్మ, నీకేం హక్కు ఉందని తింటావు? నీకేం హక్కు ఉందని తింటున్నావు? అందరిది దేవుని సొమ్ము, అందరు తినాలి, అందరూ సమానమే. నువ్వెంత సమానమో అందరూ సమానమే అని చెప్పి ఆమెతో నేర్పించినాను అంతా. పో అందరికి వడ్డీ, పో నువ్వే వడ్డీ. చూడు అక్క, వేదమ్మక్క చాలా మంచిది, తాను ఎంతో మీ కొరకు దాచిపెట్టి వచ్చి వేస్తుంది అని చెప్పి కొట్టినాను. ఇంకా కొడతా అంటే పొంగిపోయింది. ఇంకా పొంగిపోయి తబ్బిబడి ఉపాసం పెట్టి ఇంటికి పంపిస్తే అర్థమైందా? అట్టుంటుంది కథ. నమ్మకంగా ఉండాలా. దేవుని బిడ్డలు నమ్మకస్తులైనటువంటి వారు దేవుని దగ్గర పాలకులుగా ఉంటారు. దేవుడు అంత గొప్పవాడు. అందుకనే చూడండి, దేవుని వాక్యంలో నెహెమ్యా నమ్మకస్తుడు. కొరింథీ పత్రిక 1 కొరింథీ 4:17 త్వరగా చదవండి. ఆ బైబిల్లో తిమోతి కూడా నమ్మకస్తుడు, తుకీకు నమ్మకస్తుడు, ఎపఫ్రోదితు నమ్మకస్తుడు, గాయ్ ఎవరు నమ్మకస్తుడు. ఉదాహరణకి ఎంతోమంది నమ్మకస్తులు ఉన్నారు. అబ్రాహాము నమ్మకమైన మనసు గల మనుషుడు. వీళ్ళందరూ నమ్మకస్తులే. దావీదు కూడా నమ్మకస్తుడే, దేవుని బిడ్డ. సొలొమోను నమ్మకస్తుడే. మనం చదువుతాం 26వ అధ్యాయంలో దినవృత్తాంతంలో ఏం చదువుతామంటే, ఆయన తన తండ్రి ఆస్తి తనకే చచ్చిపోయిన తర్వాత అంత తీసుకొచ్చి బొక్కాసంలో వేసినాడు అంటారు, కానుక పెట్టిలో వేసినాడు. అరే మన ఆయన చచ్చిపోయినాడు, ఇంత ఆస్తి, ఇంత కోట్లు, ఇన్ని వజ్రాలు, ఇంత బంగారు, తూచి తక్కువ కానీ వెండి, ఇత్తడి, ఇంత డబ్బు పెట్టిపోయినాడే అని ఆశ రాలే ఆయనకి. అంత తీసుకొచ్చి వేసినాడు. కష్ట సమయంలో సంపాదించినాడు. కష్ట సమయంలో సంపాదించింది అంతా కూడా తీసుకొచ్చేసినాడు. అంతేకాదు తన క్రైదను కూడా చెల్లించినాడు. నేను కూడా కష్టపడితే అంటాడు. మనమైతే అట్టుంటామా? మా తాతది, మా అమ్మది, ఏముందో సొమ్ము, ఏముందో నెత్తి, కత్తి ఉందో నెత్తి ఉందో కదా, అట్టుంటుంది మన కథ. చాలా జాగ్రత్త వహించాల. గనుక నమ్మకస్తులు. తిమోతి నమ్మకస్తుడు. సరే, 4వ భాగానికి వెళ్దాం. 4వ భాగం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 త్వరగా చదవండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, ఎండి, వాని పని చేసినోనికి జీతం. ఏముడితో కట్టినావు నువ్వు? గడ్డితో కట్టినావా? బంగారుతో కట్టినావా? నీ పని ఎటువంటిది? పనిని బట్టి జీతం. నీ ఎడ్యుకేషన్ బట్టి ఎలాగైతే లోకం విలువిస్తుందో, నీ ఆత్మీయ జీవితంలో ఆ దినాన దేవుడు ఏం చేస్తాడంట? నీ విశ్వాసాన్ని అంతా తీసుకొని ఏం చేస్తాడు? అగ్నిలో వేస్తాడు. ఏమవుతుంది? గడ్డ కట్టె వద్దని చదువుకున్నాం కదా. ఈ ఆకు అల్లం అయితే ఏమవుతుంది? కాలిపోతుంది. ఈ ఆకు అల్లంకి ఎంత అతిశయమో కదా. ఆకు అల్లానికి చాలా అతిశయం. సొలొమోను కూడా అడవి గడ్డిని పోల్చినాడు. అడవి పువ్వులను, అడవి గడ్డిని చూడుడి అన్నాడు. అడవి గడ్డి అంటే మనం, గడ్డి అంటే ఇశ్రాయేలు ప్రజలు. సొలొమోను జ్ఞాని. ఆయన ఏమితో పోల్చినాడు? పువ్వుతో, అడవి పువ్వులతో పోల్చాడు. ఆయనే అడవి పువ్వు. ఎంత జ్ఞానం! మనకి ఏమి జ్ఞానం ఉండదు, ఏముండదు, మట్టే మన బుర్రలో ఉండేదంతా. ఓసారి ఆయన గురించి చరిత్రలో ఏం రాబడిందంటే, ఆయన రాజైన తర్వాత యవనుడుగా ఉన్నప్పుడు షేబా దేశపు రాణి వచ్చింది. ఆమె వచ్చి ఇద్దరు, ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి, స్త్రీ ఎట్లుంటే అటే రూపం కలిగిన వాళ్ళు. ఆమె ఎట్లా నడిస్తే ఈడట్టే నడుస్తాడు, ఆమె ఎట్లా కూర్చుంటే ఈడట్టే కూర్చుంటాడు, ఆమె ఎట్లా చూస్తే ఈడట్టే చూస్తాడు. ఇద్దరికి ఎంటికలట్టనే, నడుపట్టనే. అప్పుడు అడిగినాడంట ఎవరిని? సొలొమోను రాజుని.
వీళ్ళలో ఒక ప్రశ్న నీకు, వీళ్ళలో స్త్రీ ఎవరు పురుషుడెవరు నువ్వు చూసి చెప్పు అని అడిగినారంట. మనమైతే ఏం చెప్తాం? రోడ్డు మీద పోయేటప్పుడు ఆడనే స్పీడ్ బ్రేకర్ కాడ చూసినప్పుడు నిజంగా ఆడోళ్ళేనేమో ఇల్లు అనుకుంటాం మనం. నేను ప్యాపిల్లో నిజంగా ఆడోళ్ళేమో అనుకున్నాను ఒక అబ్బాయిని చూసి. సేమ్ ఆడోళ్ళు ఉన్నట్టుగానే ఉన్నాడు, సిస్టర్ సెట్ ఉంటేట్టున్నాడు. వచ్చి బొద్దుకు వచ్చిన అక్కడ సప్పట్లు కొట్టినాడు. సప్పట్లు కొడితే ఓరి ఏమిట్టయింది కథ అనుకున్నాను. వీళ్ళతో ఎందుకు వచ్చింది, యేసుప్రభు డబ్బులు కూడా ఇద్దన్నాడని అన్ని తిట్లు ఏది తినాలని 10 రూపాయలు ఇచ్చినాను అనమాట సంగ. అయితే గుర్తుపట్టలేకపోయినాను నేను. సొలొమోను అన్నాడంట, సరే వాళ్ళిద్దరిలో పురుషుడు ఎవరు స్త్రీ ఎవరు ఇప్పుడు చెప్తాను నేను, మీరిద్దరు ఆడ బకెట్లో నీళ్ళు ఉండే కాళ్ళు గడుకొచ్చుకుపోండి అన్నాడంట. కాళ్ళు గడుకొచ్చుకోండి అంటే ఇక పోయి ఈ అమ్మ రుద్ది 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 కడిగినట్టే తుడిచినట్టే రుద్ది కడుతుంటే ఈడేం చేస్తాడు, మొగోళ్ళు ఏం చేస్తారు, కాళ్ళు కడుక్కుంటే వెనక ఏం దడిచింది వెళ్దు. స్త్రీలైతే రుద్దుతారు, ఇట్ట రుద్ది వస్తారు నీట్గా. అప్పుడు అన్నాడు సొలొమోను, ఈడు పురుషుడు ఈమె స్త్రీ. అబ్బా చూడు ఎట్లా కనుక్కున్నాడో. గనుక అంత జ్ఞానవంతునే గడ్డిని పోల్చినాడు. తర్వాత ఇంకో పరీక్ష పెట్టినారు. ఒక లబ్బర్ పూలు అక్కడ టేబుల్ మీద పెట్టి అవి ఎట్టుంటే ఇవి అట్టేనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అన్నీ లబ్బర్ పూలు కొంటున్నారు. ఇంకా మామూలు పూలు కొనుక్కుంటే వాడిపోతాయని వాడిపోని పూలు కొంటున్నారు. అవి ఇంకెప్పుడు పారు కొనుక్కుంటే రోజు సర్ఫ్ పెట్టి నీట్గా కడుక్కోవచ్చు. ఇప్పుడు కూడా ఇది కూడా అంతా డమ్మి అయిపోయింది కథ. అప్పుడు ఆయన దగ్గర టేబుల్ మీద పెట్టి చెప్పినారు. ఏమని చెప్పినారంటే, ఇవి నిజమైన పూలా ఏమన్నా లబ్బరు పూలా, ఆడ పెట్టిన పూలు పెట్టినాం, ఇవి ఏ పూలు నువ్వు దూరం ఉండి చూసి చెప్పాలన్నారు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు సరే చెప్తానని చెప్పి పనివాడిని పిలిచి ఆ కిటికీలు తెరుస్తాను అడిగినాడు. కిటికీలు తెరిస్తే అక్కడ నుండి మకరందం వచ్చింది. సరే అక్కడ అప్పుడే పూలకి ఈ ఈగలు వస్తాయి కదా, తేనీగలు వస్తాయి. చూసి అవి పూలు కాదు, అవి లబ్బర్ పూలు అని చెప్పినాడు. అవి డూప్లికేటు. అట్లాంటి జ్ఞానవంతుని దేవుడు ఏమన్నాడంటే, సొలొమోను అడవి పూల్లో ఒకదానితోనైనాను సమం కాలేదంట. చూడు ఇంక నీ కథ నా కథ. అడవి గడ్డి, మనం గడ్డి ఎండును దాని పువ్వులు వాడిపోను. తర్వాత గాలికి గడ్డి కూడా ఏమవుతుంది, కొట్టుకొని పోతుంది. దాని స్థానం అదే ఎరగదు. అడవి గడ్డి మనం ఎంత అతిశయం మనకు. గనుక ప్రియులారా, మనం గడ్డ, కర్ర, తాటాకుల, దమ్మె ఆ దినాన దేవుడు అగ్నిలోకి వేస్తాడంట. అందుకని వాళ్ళు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరీక్షించబడి ఏమైందంట, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం చూస్తాడు. మేనే టేకిల్ ఓ ఫార్సినని తక్కిట్లో పెట్టి చూస్తాడు. నీ పనిని బట్టి జీతం. 5 తెచ్చినోడికి 5 మీద 5 ఇచ్చినాడు, 2 తెచ్చినోడికి 2 ఇచ్చినాడు, 1 తెచ్చినోడు వీడు 1 ఇచ్చింటే ఆ 1 కూడా ఏం చేసినాడు, దాచిపెట్టినోడు. ఆ 1 దాచిపెట్టి సోమరుగా ఉండి దేవుని పని అంటే సాకులు చెప్పి అన్ని రకరకాలుగా జీవించినోడు వీడు. ఇప్పుడు ఈయనకేముంది, పనిని బట్టి పనిష్మెంట్. అప్పుడు అన్నాడు, సోమరువైన చెడ్డదాసుడా. సోమరుడు పనికిరాడు. వాడు సోమరుని గురించి చూస్తే బైబిల్ ఎన్ని సంగతులు కదా. ఈ సోమరుడు ఏడవైనా న్యాయపత్రులో ఉంది, ఆమోసులో ఉంది. వాడు చేనులో పోతే చేనులోనా కష్టాలే, ఇంటికి వస్తే ఇంటికి కష్టాలే. ఆడ ఎలుగుబంటి సింహం ఎదురైందని చెప్పి ఇంకో దాగుపోతే ఎలుగుబంటి ఎదురైంది. ఎలుగుబంటి ఎదురొచ్చిందని చెప్పి దాన్ని తప్పించుకొని ఇంటికి వస్తే తేలు గుట్టిందంట. తేలు గుట్టిందని చెప్పి ఇంకో చాటుకు వెళ్ళి గోడ మీద ఆనుకొని అటు చేపెడితే పాము గరిచింది. ఈయన దరిద్రం ఏడవైనా దరిద్రమే. కాబట్టి సోమరని ఎప్పుడు కూడా మనం ఒక్కసారి సోమరితనానికి చోటిస్తే చాలా నష్టపోతాం. అందుకని ఆ రోజు దేవుడు ఏమంటాడంట, పని ఇస్తాడు. చూడండి ఒక మాట,
రండి దేవుని వాక్యంలో పనిని బట్టి జీతం 1 కొరింథీ 3:6 నుండి చదవండి. 6 నుండి త్వరగా చదవండి, ముగిస్తా. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసినాడు, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి ఎవరి ద్వారా రక్షణ పొందింటావు. ఆయన చుట్టూ తిరగాలని కాదు. ఎవరి ద్వారా దేవుడు నిన్ను దర్శించినాడు. ఒక్కొరి ద్వారా ఒక్కొక్క మాట మాట్లాడినాడు. ఒక ఆయన నీళ్ళు పోసినాడు, ఒక ఆయన నాటినాడు, ఒక ఆయన పెంచినాడు, ఒక ఆయన మందు కొట్టినాడు, ఒక ఆయన ఎరువు వేసినాడు. అయితే ఇంతమంది పని చేస్తే పంట తీసినోడు ఎవరు? యజమానుడు. మరి ఎవరిది ఘనత? కూలి పిలిచినోడు ఘనత. ఆ పెట్టుబడి పెట్టిన వ్యవసాయకుంది. ఇప్పుడు ఆయనకు ఘనత. కాబట్టి నేను నీళ్ళు పోసినాను, ఒక ఆయనేమో నాటినాడు, ఒక ఆయనేమో మందు కొట్టినాడు, ఒక ఆయన ఎరువు వేసినాడు, ఒక ఆయనేమో కష్టపడ్డాడు, ఒక ఆయనేమో కూలీలు తీసుకొచ్చి పని చేయించినాడు. పోసిన వానిలో లేదు, చేసిన వానిలో లేదు, వృద్ధి చేసిన దేవునిలో ఉంది. ప్రతి వానికి జీతం. 8వ వచనంలో 7వ వచనంలో మాటలు చదవండి. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. ప్రభు దగ్గర మనం ఎంత చేసినాము అనేటువంటిది జీతం ఉంది. కాబట్టి లోకంలో మామూలుగా ఉన్నదానికే జీతం ఉంది. కాబట్టి మన జీవితంలో ఏం చేసినాం అనేది, ఆ జీతంలో కూడా ఎట్లా పని చేసినాం, దొంగ పని చేసినావా, మంచి పని చేసినావా అనేది అగ్నియే పరీక్షిస్తుంది. బంగారం ఏందని తెలిసేది అగ్గిలేకేస్తేనే కదా తెలిసేది. బంగారం అయితే కరిగిపోదు, గడ్డి అయితే కాలిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వహించాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను రండి. 5వది రోమపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. రోమ 14:10. రోమ 14:10 త్వరగా చదవండి. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతాము. అందుకనే 2 కొరింథీ 5:10లో ఆ మాట రాశాడు కదా. మనం శరీరంతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. ఒక దినాన్ని దేవుని నీతిగల న్యాయాధిపతి నిలబడినప్పుడు మనం అందరం అటుకు వస్తాం. ఇక్కడ 5వ దాంట్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఎవరిని గురించి మనం చెడుగా మాట్లాడకూడదు. యేసుప్రభు ఎవరి గురించి చెడుగా మాట్లాడినాడా? 2-3 కూర్చున్నామంటే ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా వహించాలా. నీ సహోదరునికి తీర్పు తీర్చినావా? జాగ్రత్త. 10వ వచనంలో మాట అన్నాడు, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చినేలా, నీ సహోదరుని నిరాకరింపునేలా మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలా. ఎవరికి తీర్పు తీర్చకూడదు. భక్తిహీనులు ఉంటారు, బలహీనులు ఉంటారు, మనకు అవసరంలే. వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడినావు అని దేవుడు అడుగుతాడు ఒక దినాన. తీర్పు తీర్చే పని ఎవరిది? దేవుని. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? నేను ఇస్తున్నాడు. ప్రతిఫలం ఇస్తాడు అది నాన్న. నీ కంట్లో దూలం ఉంచుకొని ఎదుటివాని కంట్లో నలక ఎందుకు తీస్తావు అన్నాడు కదా 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. వేషధారి, ముందు నీ కంట్లో దూలం తీసేసుకో, నలక ఎందుకు? చాలా జాగ్రత్త వహించాలి మనం. చాలాసార్లు నలకనే చూస్తున్నాం కానీ దూలాలు చూడడంలే. దూలం పెద్దదే, నలక పెద్దదే? దూలం పెద్దది. మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన పిల్లల జీవితంలో ఎన్ని దూలాలు ఉన్నాయి. బయటికేమో బోధకులు అక్కడ ఉన్నాం, బయటికేమో భక్తి పరులు అక్కడ ఉన్నాం. మన కుటుంబ సాక్ష్యమును బట్టి ఎన్ని దూలాలు ఉన్నాయండి. అనవసరంగా వేగరని అనుకున్నామనుకో, వాళ్ళు ఏమంటారు? ముందు నీది నువ్వు చూసుకో అంటారు. అప్పుడు ఏడబెట్టుకుంటాం తలకాయ. కాబట్టి నేనే సరిగా లేనప్పుడు నీకేమి నేను చెప్పగలను. రోమాపత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, ఎదుటివానికి తీర్పు తీర్చే మనుషుడా, నువ్వు అట్టి క్రియలే నువ్వు దొంగిలించద్దని చెప్పి దొంగిలించేదవా కదా? దొంగిలించద్దని చెప్పి దొంగిలించేదవా? ఎదుటివానికి మనం తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చిన వానికి కూడా లెక్క చెప్పాలి ఒక దినాన్ని దేవునికి. అందుకనే మన సహోదరులంగా ఏ సహోదరుని నిరాకరించకూడదు, ఏ సహోదరుని కూడా అవమానించకూడదు, ఏ సహోదరుని కూడా
మనం బాధ పెట్టకూడదు, జాగ్రత్త ఉండాలా. అన్యాయంగా మాట్లాడకూడదు, న్యాయం తిప్పి మాట్లాడకూడదు, తీర్పు తీర్చి మాట్లాడకూడదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 16:19, త్వరగా 19, 16-19. న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు, నీకు అనుకూలంగా వాక్యాన్ని ఏది చేసుకోకూడదు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి. నువ్వు న్యాయం తప్పి మాట్లాడకూడదు, న్యాయం తప్పి తీర్పు ఎవరి గురించి మాట్లాడకూడదు, ఏ వ్యక్తి బలహీనత గురించి మనం మాట్లాడకూడదు. దేవుడు ఎవరు నిలిచిపెట్టాడు, అందుకనే మనం ఎవరి గురించి మాట్లాడకూడదు. దూలాలు తీసివేసుకో, మన కంట్లోనే దూలాలు, మన బలహీనతలే దూలాలు. మన పరిస్థితి ఎన్నో ఘోరమైనటువంటివి ఉన్నాయి. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలా, మనం కట్టుకోవాలా, మనం పరిశుద్ధపరచుకోవాలా, మనం సరి చేయబడాలా. మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. 6వది రోమపత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 6వది మనుషుల రహస్యములను విమర్శించు దినం. ఏ దినం అంట? ఒక దినం రహస్యంగా నువ్వేం చేసినావో అదంతా దేవుడు ఒక దినాన దాన్ని బట్టి ఫలం. మొదటిది ఏం చెప్పండి, మర్చిపోయినారా? తెలియకని ఉపచారము చేసినారు. రెండవది చెప్పండి, ప్రభు కొరకు తమను తామే ఖర్చు చేసుకున్నారు. మూడవది చెప్పండి, కొంచెంలో నమ్మకమైనటువంటి వారికి ఫలం. నాలుగవది వాని పనిని బట్టి తీర్పు. తర్వాత 5వది ఎవరి గురించి మనం చెడ్డ మాట మాట్లాడకూడదు, తీర్పు తీర్చకూడదు. అది కూడా ఒక దినాన్ని దేవునికి లెక్క చెప్పాలి. అక్కడ దాని గురించి కూడా అడుగుతాడు, నువ్వెవరు వాళ్ళ గురించి మాట్లాడడానికి? మోసతో అనలేదా, నువ్వెవరు వాళ్ళ గురించి తీర్పు తీర్చడానికి? కాబట్టి మోస నిడిచిపెట్టినోడు మనం నిడిచిపెడతాడా? దేవుడు ఎవరు నిడిచిపెట్టాడు. తర్వాత 6వ వచనం, 6వదిగా 2వ అధ్యాయం 16వ వచనం రోమపత్రికలో మనుషుల రహస్యములు బయలుపరిచే దినం. అది నువ్వు రహస్యంగా ఏం చేసినావో, ఎక్కడ చేసినావో, ఏ విధంగా చేసినావో ఆ దినాన ఏమవుతాము? బట్ట బయలు చేస్తాడు. మనుషుల నటన గతిస్తుంది, మనుషుల నటన గతిస్తుంది. బట్ట బయలు మనుషులు రహస్యములు. నీ రహస్య జీవితం, నువ్వు ఎక్కడేం చేసినావో, నువ్వు ఎలా జీవించినావో వాటికి పోతేనే కనపడుతుంది, అటు పోతేనే కనబడుతుంది. మనుషుల వైపు ఎప్పుడు తిప్పుకోకూడదు, గ్రూపులుగా మనుషులు తిప్పుకోకూడదు. ప్రభు వైపు తిప్పాలా, నా వైపు తిప్పకూడదు, నీ వైపు తిప్పుకోకూడదు. ప్రజలు దేవుని వైపు తిప్పాలా, యేసు వైపు తిప్పాలా, యేసుని చూపించాలా. కనుక మనుషుల రహస్యములు బయలుపరచబడే దినం. అందుకని దేవుడు అన్నాడు, నేను దగ్గరనున్న దేవుడినేనా, దూరం నున్న దేవుణ్ణి కాన, నాకు కనబడని రహస్యము, నాకు కనబడిన రహస్యము దాక్కోగలవాడు ఎవడైనా, నాకు కనపడకుండా దాక్కోగలవాడు ఎవడైనా కలడా? ఇర్మియా 23:23లో రాయబడింది. నాకు కనబడకుండా రహస్య సెలవులు దాక్కోగలవాడు ఎవడు? మనుషుల ఆంతర్యం ఎరిగిన దేవుడు. మనుషులు పోయిన మార్గం అంతా ఆయన దృష్టి ఉంది. నువ్వు కూర్చునేది తెలుసు, నువ్వు లేచేది తెలుసు, నువ్వేం మాట్లాడతావు కూడా దేవునికి తెలుసు. దేవుని దగ్గర నటించడం అంత మంచిది కాదు. ఒక దినం బయలుపరచబడతాం, ఒక దినం దొరుకుతాం. ఉదాహరణకి ఇప్పుడు చెప్తా. ఉదాహరణకి రుబేను తన తండ్రి యొక్క మంచాన్ని ఏం చేసినాడు? అపవిత్రపరిచినాడు. అయితే యాకోబుకి వినపడింది. వినపడితే కూడా ఏమని అన్నాడా? ఏమనలే. ఓ సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు పిలిచి అందరు ఎదురుగా చెప్పినాడు. ఎంత సిగ్గు కదా, ఎంత అవమానం. 29వ అధ్యాయం 35వ అధ్యాయంలో 22వ వచనంలో ఆయన తప్పు చేస్తే 49వ అధ్యాయం 1-5 వచనాల్లో ఏమన్నాడు? యాకోబు కుమారు, ఇశ్రాయేలు కుమారులారా రండి, అంత్య దినములో జరిగే సంగతులు మీకు చెప్తానని చెప్పి, నా కుమారుడైన రుబేను, నా జ్యేష్ఠత్వము, నా ఔన్నత్యము, నా బహుబలము నీవేంటివి,
తండ్రి తర్వాత పెద్ద కొడుకే కదా ఇంటి పెద్ద. ఇంటిలో జ్యేష్ఠ భాగం కూడా, ఆస్తిలో జ్యేష్ఠ భాగం కూడా పెద్ద కొడుకే. ఎంతో అధికత, తండ్రి వల్ల మనసు కలిగినటువంటి వాడై ఉండాలి. కానీ ఆ దినం చేసింది యాకోబు విని ఇప్పుడేమన్నాడు? నీళ్ళ వలె చంచలుడు అయితివి, నీవు అతిశయపడ్డావు, నీ తండ్రి మంచం ఎక్కినావు, దాన్ని అపవిత్రపరిచినావు, కాబట్టి నా మంచం మీదకి ఎక్కినాడు అని అందరు ఎదురు చెప్పినప్పుడు ఏమైనాడు? ఆ పొద్దు విన్నాడు, ఈ పొద్దు బయలుపరిచినాడు. ఇది తీర్పు. మనుషుల రహస్యములు బయటకు వస్తాయి, మన రహస్యాలు కూడా బయటకు వస్తాయి. ఇప్పుడేం నోటుకు వచ్చినట్టు మాట్లాడవచ్చు. కీర్తన 50 అధ్యాయంలో 16 వచ్చి నుండి రాయబడింది కదా. ఎట్లా మాట్లాడతామంట? చదవండి, మీరే చదవండి. భక్తిహీనులతో యెహోవా ఇలాగ చెప్తున్నాడు, నా కట్టలు వివరించడానికి నువ్వెవడు? నీకేం పని? దిద్దుబాటు నీకు అసహ్యమయ్యి కదా. ఎవరని చెప్తే వాక్యం చెప్పినప్పుడు ఇది నా కొరకే ప్రభు మాట్లాడాలని పశ్చాత్తాప హృదయంతో నలిపోలే, అసహ్యపడ్డాడు. నా గురించి మాట్లాడినవే, నా కుటుంబం గురించి మాట్లాడినవే, నా వ్యక్తిగత జీవితం గురించి నీకెందుకు? వచ్చినోడు ఏదో వాక్యం చెప్పిపోవాలి కానీ అంటే బాగా మామూలుగా అట్లా నచ్చి నచ్చక, కొట్టి కొట్టక అట్లా ఊక సింపుల్గా చెప్పిపోవాలి కానీ ఇంత కఠినంగా చెప్పడం ఎందుకు? అందుకని అసహించుకున్నావు. అసహించుకొని జీవితం ఏమైంది చూడండి. చదవండి, చదవమ్మా. నీవు నా మాటలు వెనుకకు త్రోసివేసినావు, దానివల్ల ఏమైనాడు? దేవుని వాక్యాన్ని ధిక్కరించినాడు, దాటిపోయినాడు. దొంగను చూసినాడు, ఇప్పుడు దొంగను దగ్గర పోయి సవాసం చేసినాడు. వాడు అసలైన దొంగ, మళ్ళీ దొంగను దగ్గరకు వెళ్ళి వీడు సవాసం చేసినాడు. తర్వాత రెండవ సహవాసం ఏటికి పోయినాడు? వ్యభిచారుల కాటికి పోయినాడు. చూడు ఎంత దిద్దుబాటు అనేటువంటిది అసహించుకుంటే ఎంత తీవ్ర పరిణామాలు ఉంటాయి మన ఆత్మీయ జీవితంలో. చిన్న చిన్నగా మొదటి దొంగతో సహవాసం చేసినాడు, రెండవది వ్యభిచారితో సహవాసం చేసినాడు. ఆ తర్వాత ఏం చేసినాడు? కీడు చేయాలా. మన ఇద్దరం కలిసి కూడబలుక్కొని వాడు మంచోడు కదా, వాడిని కొడితే బాగుంటుంది, వాడిని నష్టపరిస్తే మనదే ఇంకంత రాజ్యం అనుకొని అనేకమైనటువంటి పన్నాగాలు పడుతూ ఉన్నాడు. కీడు చేయాలని మాట్లాడుతున్నాడు. తర్వాత నాలుక కపటం కల్పిస్తా ఉంది. నువ్వు కూర్చుండి ఇప్పుడు గ్రూపులుగా కూర్చున్నాడు, ఆడు కూర్చొని ఈడు కూర్చొని సహోదరు మీద చెడ్డగా మాట్లాడుతున్నాడు. కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుడి మీద అంటే రక్షణ పొందినటువంటి బిడ్డ మీద, నమ్మకస్తుడైనటువంటి బిడ్డ మీద అపనిందలు మోపుచు ఇట్టి పనులు చేసినాను, నేను మౌనంగా ఉంటూ వచ్చినానని నువ్వు ఏమనుకున్నావు? దేవుడు ఏం చేయలేదే, నేను చేసేదే కరెక్ట్ అనుకుంటూ వచ్చినావు. అప్పుడు ఏమన్నాడు? చదవండి. దేవుడు మనంటోడు కాదు, మన లెక్క స్వభావం ఆయనకు లేదు, ఆయన స్వభావం వేరు. ఆయన ఊకున్నాడంటే మన స్వభావం అనుకుంటువే కాదు. అక్కడ ఇంకా కిందకి రాయబడింది, చదవండి. నిన్ను గద్దించేది ఒక దినం వచ్చింది. ఆ దినం వచ్చినప్పుడు ఏం చేస్తాను? నిన్ను ప్రతిది కూడా నీకు చూపిస్తా, నీ కథ అంతా చూపిస్తా. మనుషుల రహస్యములు నువ్వే మాట్లాడినావు, నువ్వే దొంగతో మాట్లాడినావు, ఏ దొంగతో ఐక్యంగా ఉన్నావు, ఏ వ్యభిచారితో సవాసం చేసినావో, విరోధం పెట్టుకొని దేవుని వాక్యముని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించకుండా అసహించుకొని అవమానించి నా గురించి మాట్లాడతాడు, నా కుటుంబం గురించి మాట్లాడతాడు, నా పిల్లల గురించి మాట్లాడతాడా, నా వ్యక్తిగత కుటుంబం గురించి మాట్లాడతాడు, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడా అని అసహించుకొని ఇష్టానుసారంగా నువ్వు జీవించి నువ్వు నడుము కట్టుకున్న ద్వారా కలిగినటువంటి నష్టం గురించి దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు సరి చేసుకోకుండా నీ సవాసం వేరైపోయింది, నీ ఆలోచనలు తారుమారైనాయి, నీ మాటలు మారిపోయినాయి, నీ నిందలు వేయడం నేర్చుకున్నావు, నీ సహవాసం వేరైపోయింది. అయితే ఇవన్నీ చూసినా నేను నీ వంటి వాడి అని ఊరుకున్నానని అనుకుంటువా? ఒక దినం వస్తుంది, మనుషుల రహస్యములు బయలుపరిచే దినం. అది అన్నీ చూపిస్తాను. అవన్నీ చూపించినప్పుడు నోరెత్తావా? ఏమని మాట్లాడతావు నీ తప్పులు చూపించినప్పుడు? కాబట్టి ఎట్లాగైతే రూబేన్ తప్పు చూపించినాడో దేవుడు నీ తప్పును నా తప్పును అలాగనే చూపిస్తాడు.
కనుక చాలా మనం జాగ్రత్త వహించాలా, చాలా నమ్మకంగా ఉండాలా, లేకపోతే నష్టపోతాం. చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం చదవండి. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలతో కూడా వచ్చినప్పుడు సమస్త జనములు, జనములు అంటే యూదులు, గొల్లవాడు మేకలను గొర్రెలను, గొర్రెలు అంటే విశ్వాసులు, మేకలంటే అవిశ్వాసులు. దేవుడు అంటే విశ్వాస అయ్యండి, అవిశ్వాసగా జీవించిన వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు ఒకవైపు, అపనమ్మకస్తులు ఒకవైపు, బుద్ధిహీనులైనటువంటి వారు. మధ్యలో ఎవరు వచ్చినారు? జనములు. ఎవరు ఆ జనములు? యూదులు, దేవుని బిడ్డలు. అక్కడ మనం కూడా పోల్చుకోవచ్చు. కానీ అయితే వాళ్ళకి గురించి దేవుడు మాట్లాడినాడు. వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు యూదులకు సహాయం చేసిన వాళ్ళు, ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టిన వాళ్ళు, వారు ఎన్నడ దయ చూపించిన వాళ్ళందరినీ కూడా ప్రభు ఏం చేసినాడు? ఎవరైతే సాయం చేసినారో, ఈ భూలోకంలో యూదుల వల్ల జీవించినటువంటి విశ్వాసులైనటువంటి వారు, దైవసేవకులైనటువంటి వారు, ఆపదలో ఉన్నవారు, ఆత్మీయులైనటువంటి వారికి ఎవరెవరైతే సాయం చేసినారో వాళ్ళందరి గురించి ఏమన్నాడు తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు. లాస్ట్ ఎవరంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు. దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళకి ఏముందంటే ఏమన్నాడు? భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం. నువ్వు ఆశీర్వదించబడ్డావా? అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను, నేను మరలా వస్తాను, నేనుండే స్థలంలో మీరు ఉండులాగునా మరలా వచ్చి మేము తీసుకొని పోతాను. గనుక చివరిగా ఎవరికి దేవుని రాజ్యం అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు. కాబట్టి మొట్టమొదటిది ఉపచారం చేసిన వాళ్ళకి బహుమానం. రెండవది చెప్పండి, దేవుని కొరకు సమస్తమును త్యాగం చేసి కరిగిపోయినటువంటి వారికి బహుమానం. తర్వాత నమ్మకమైనటువంటి వారికి బహుమానం. ఎన్నవది? నాలుగవది పనిని బట్టి బహుమానం కదా. పనిని బట్టి అన్నప్పుడు మనం చూస్తాం, పనిని బట్టి సామెతల గ్రంథం 31:31లో గౌనులు ఎదుట పొగిడారట ఆమె పనిని బట్టి కదా. పనిని బట్టి ఎక్కడ పొగిడినారు? గౌనులు ఎద్దు. అదే పరలోకంలో ఈ పనిని బట్టి అక్కడ పొగడతలు. కాబట్టి నాలుగవది పనిని బట్టి బహుమానం. ఐదవది ఎవరి గురించి మనం మాట్లాడినామో దాని గురించి బహుమానం. తర్వాత మనుషుల రహస్యముల గురించి దేవునికి విమర్శ దినమున మనకి అది ఏ బహుమానం అనేది ఆ దినం తీర్పులో వస్తుంది. అది మంచిదా చెడ్డదా అనేటువంటిది. తర్వాత ఆరవది కదా. ఏడవది ఆశీర్వదించబడినవారు. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడినావా? ఈ 7 విషయాలు తీసుకున్నావు. నేను త్వరగా వచ్చుచున్నాను, నేను సిద్ధపరిచిన జీతం నా ఎదుట. మనమందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. పరిశోధన చేసుకుందాం, దేవుని ఎదుట పశ్చాత్తాపడదాం, మన జీవితం మార్చుకుందాం. దీంట్లో ఒక్కటి తప్పిపోయినా నష్టపోతాం. ప్రార్థన లేకపోదాం. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన.